రేపు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళా శక్తి పేరు మీద ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో 1,00,000 మంది మహిళలతోని ఈ మహిళా శక్తి ప్రోగ్రాం నిర్వహించుకోవాలని చెప్పి అధిష్టానం నిర్ణయించడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ పేరు చెప్తేనే తెలంగాణ ప్రజల ఒళ్ళు పులకరిస్తుంది. 4 పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకురాలుగా కీర్తించబడ ఇందిరాగాంధీ పేరు మీద వరంగల్లో జరుపుకుని ఈ మహిళా శక్తి సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మానుకోట పట్టణంలో ఉన్న 67 బూతులు 36 వార్డులో ఉన్న మా కార్యకర్తలకు ఉత్తేజం ఇచ్చే విధంగా రేపు మహబూబా నుంచి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకొని మనందరం కూడా హన్మకొండకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ విజయోత్సవ సభలు ఎందుకు జరుపుకుంటారో ఏ ఊరుగా పెట్టారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. వాస్తవంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి అప్పుల పాలు చేసి సుమారు 7 లక్షల కోట్లు అప్పుల బందీగా తెలంగాణ బంధించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎంతోమంది ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడి నేను తెలంగాణ వాదిని అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అది భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఘనత కూడా కేసీఆర్గా దక్కుతుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి యువతను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అదేవిధంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి అని చెప్పి మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని మోసం చేసిన కేసీఆర్ ఘనత కేసీఆర్కే దక్కుతుంది. 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి దఫాలుగా సంవత్సరానికి 25,000 ఇస్తే ఆ 25,000 కూడా వడ్డీలకే పరిమితమైన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న భూములను మొత్తం కూడా చెరబట్టి ఆ భూములు మొత్తం కూడా అన్యాక్రాంతం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా సకల జిల్లా సర్వే సమగ్ర సర్వే అని చెప్పి దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమో ఉరుగుద్దని చెప్పి మనందరం కూడా భావించడం జరిగింది. కానీ కూడా అది కూడా మోసపూరితమైన సర్వే అని చెప్పి తేలిపోయింది. ఇవన్నీ భరించిన తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ అయితే ఇచ్చిందో ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక బలోపేతమైన పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజల మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది. ఈ 11 నెలల్లో మొట్టమొదటి రాగానే ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజులు 20 రోజులు నెల రోజులు కూడా వాళ్ళ జీతాలు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి నాయకత్వాన మొదటి తారీఖునే ఇవాళ జీతాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఆనందంగా వాళ్ళ